ఫైనల్‌గా G7 కంట్రీస్ ఒక కంక్లూజన్‌కి వచ్చినాయి. సో, గ్లోబల్ కార్పొరేట్ ట్యాక్స్ అనేది 15%గా ఒక స్లాబ్ రేట్‌ని అనౌన్స్ చేశారు. ఇది G20 మీటింగ్‌లో కూడా ఆలోచించి ఫర్దర్‌గా G20 మీటింగ్ జరగబోతుంది గ్రూప్ ఆఫ్ 20. సో, గ్రూప్ ఆఫ్ 7 అనేది మేజర్ 7 డెవలప్డ్ కంట్రీస్. సో, రష్యా వెళ్ళిపోయిన తర్వాత G8 మైనస్ రష్యా G7గా మారింది. సో, క్రైమియా వివాదంలో రష్యా G8 నుంచి తప్పుకోగా G7గా మిగిలింది. G7 అనేది అడ్వాన్స్డ్ కంట్రీస్, ఒక 7 అడ్వాన్స్డ్ కంట్రీస్. ఈ అడ్వాన్స్డ్ కంట్రీస్ ఒక కంక్లూజన్కి వచ్చింది. మేజర్గా USA, యూరోపియన్ యూనియన్లో ఉన్నటువంటి మేజర్ కంట్రీస్ అన్నీ కూడా. అదేంటంటే గ్లోబల్ కార్పొరేట్ ట్యాక్స్ అనేది 15% స్లాబ్ని ఇంట్రడ్యూస్ చేయాలి అనేది. అసలు ఈ గ్లోబల్ కార్పొరేట్ ట్యాక్స్ అంటే ఏంటి అనేది మనం అర్థం చేసుకుంటే, కార్పొరేషన్ ట్యాక్స్ మనకు తెలుసు ఇండియాలో కూడా అకార్డింగ్ టు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961ని బేస్ చేసుకొని మనం ఇండియాలో ఇన్కమ్ ట్యాక్స్ని, కార్పొరేట్ ట్యాక్స్ని ఇంట్రడ్యూస్ చేసాం. ఈ కార్పొరేట్ ట్యాక్స్ అనేది బిగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటి ప్రాఫిట్స్ మీద మనం ట్యాక్స్ని కలెక్ట్ చేస్తాం. వీటిని మనం ద ట్యాక్స్ లెవీడ్ ఆన్ సో కంపెనీస్ వి కాల్ ఇట్ యాజ్ సింప్లీ వి కాల్ ఇట్ యాజ్ కార్పొరేట్ ట్యాక్స్. సో మనం దీన్ని కార్పొరేట్ పన్ను అంటాం. ఇది ఒక డైరెక్ట్ ట్యాక్స్, ప్రత్యక్ష పన్నుకు సంబంధించింది. ఈ కార్పొరేట్ ట్యాక్స్ అనేది ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. సపోజ్ ఇండియాలో రీసెంట్గా రిడ్యూస్ చేసాం మనం, 22% ఉంది ఇండియాలో కార్పొరేట్ ట్యాక్స్ అనేది. సో అంటే కార్పొరేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంత ట్యాక్స్ని పే చేయాలి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంటే 22% పే చేయాలి వాళ్ళ ప్రాఫిట్స్లో. అయితే ఇది ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్కలాగా ఉంటుంది. ఎప్పుడైతే కార్పొరేట్ ట్యాక్స్ తగ్గిస్తూ ఉంటారో ఆ కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించిన ప్లేసుల్లోకి కంట్రీలో ఉన్నటువంటి మేజర్ బిగ్ గెయిన్స్ ఏవైతే ఉన్నాయో, బిగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ని అక్కడికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాయి. కార్పొరేట్ ట్యాక్స్ ఏ కంట్రీలో తక్కువ ఉంటే ఆ కంట్రీలో వాళ్ళ కంపెనీని ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే కార్పొరేట్ ట్యాక్స్ తక్కువ కట్టొచ్చు కాబట్టి. సో కొన్ని ట్యాక్స్ హెవెన్ కంట్రీస్ ఉంటాయి, అసలు మరీ కార్పొరేట్ ట్యాక్స్ చాలా తక్కువగా ఉంటాయి. కరేబియన్ ఐలాండ్స్ కానీ, పనామా కానీ, ఇలాంటివన్నీ కూడా. ఈ ట్యాక్స్ హెవెన్ కంట్రీస్లో వీటిని ట్యాక్స్ హెవెన్ కంట్రీస్ అంటారు. కార్పొరేట్ ట్యాక్స్ అసలు 0 ఆర్ అసలు చాలా మినిమం ఉంటుందన్నమాట. దీనివల్ల ఏముంటుంది, సో బేస్ ఎరోజన్ అండ్ ప్రాఫిట్ షిఫ్టింగ్ జరుగుతుంది. BEPS అంటారు దీన్ని. అంటే సపోజ్ ఇండియాలో ఫేస్బుక్ కానీ, వాట్సాప్ కానీ, లేదా అదర్ ట్విట్టర్ కానీ, ఇవన్నీ కూడా ఏంటి ఎక్కువ బేస్ ఉంది ఇండియాలో. కానీ ఇక్కడ ప్రాఫిట్స్ని ఇంకొక దగ్గరకు గనక షిఫ్ట్ చేస్తే అదర్ కంట్రీస్లో అక్కడ కార్పొరేట్ ట్యాక్స్ ఎక్కడైనా ట్యాక్స్ ఒకసారి కట్టాలి. ఇప్పుడు ఇద్దరికి మధ్యలో ఉన్నటువంటి అగ్రిమెంట్ని బేస్ చేసుకుంటే. సో అలాంటప్పుడు ఈ బేస్ ఎరోజన్ ప్రాఫిట్ షిఫ్టింగ్ జరుగుతుంది. ఎలా జరుగుతుంది, సపోజ్ ఇంకొక కంట్రీలో వాళ్ళు రిజిస్టర్ అయి ఉంటే, ఈ ట్యాక్స్ హెవెన్ కంట్రీస్లో రిజిస్టర్ అయి ఉంటే ఈ ప్రాఫిట్స్ అన్నిటిని ఇక్కడ ట్యాక్స్ ఎక్కువ పే చేయాలి కాబట్టి అక్కడికి షిఫ్ట్ చేసి అక్కడ ట్యాక్స్ తక్కువగా పే చేస్తారు, లేదా అసలు ట్యాక్స్ పే చేయరు. దానివల్ల ఈ బిగ్ గెయిన్స్ ఏవైతే ఉన్నాయో కంపెనీస్ వీళ్ళు ట్యాక్స్ని పే చేయవు. ఈక్వలైజేషన్ లెవీ పేరుతో డిజిటల్ ట్యాక్స్ని కూడా మనం ఇంట్రడ్యూస్ చేసాం. సో ఎనీవే ఎంత ఇంట్రడ్యూస్ చేసినప్పటికీ కదా బేస్ ఎరోజన్ ప్రాఫిట్ షిఫ్టింగ్ జరుగుతుంది. అంటే ట్యాక్స్ హెవెన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, తక్కువ కార్పొరేట్ ట్యాక్స్ కట్టే కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంట్రీస్కి వేరే కంట్రీస్ నుంచి ప్రాఫిట్స్ అనేవి షిఫ్ట్ జరుగుతున్నాయి. దానివల్ల సంపాదించిందేమో ఇక్కడ, కట్టేదేమో ఇంకొక దేశంలో చాలా తక్కువ, లేదా అసలు కట్టుకోకుండా ఆ కంపెనీని ఎక్కువగా షెల్ కంపెనీస్ ద్వారా సో ప్రాఫిట్స్ని ట్యాక్స్గా కట్టుకోకుండా ఎక్కువ ప్రాఫిట్స్ని పొందుతున్నారనమాట. అలా కాకుండా ఇప్పుడు ఏంటంటే గ్లోబల్ కార్పొరేట్ ట్యాక్స్ మినిమం 15% కంట్రీస్ అందరూ కూడా, ఏ కంట్రీ కూడా 15% కన్నా తక్కువ కార్పొరేట్ ట్యాక్స్ని పెట్టకూడదు. ఆటోమేటిక్గా ఏమవుతుంది, అన్ని కంట్రీస్కి ఇప్పుడు 15% కన్నా తక్కువ రాకూడదు అని ఒక మెన్షన్ చేసినప్పుడు అన్ని కంట్రీస్ 15% కన్నా ఎబోనే ట్యాక్స్ రేట్ని మెన్షన్ చేయాలి. దాంతో ఏమవుతుంది, 15% కన్నా తక్కువ ఎక్కడా ఉండదు కాబట్టి ఏ కంట్రీలో ప్రాఫిట్స్ వచ్చినాయో, లేదా పేరెంట్ కంపెనీ ఏదైతే ఉండిందో, USA ఉంది ఇప్పుడు, USAకి సంబంధించిన పేరెంట్ కంపెనీలు అన్నీ ఉన్నాయి, అవన్నీ కూడా సో ప్రాఫిట్ని షిఫ్ట్ చేయటం, ఎక్కువగా USAకి పే చేయకపోవడం జరుగుతుంది. ఇండియాలో కూడా అదే పరిస్థితి. సో బేస్ ఎరోజన్ ప్రాఫిట్ షిఫ్టింగ్ని ఆపటం కోసం అందరికీ మినిమం గ్లోబల్ కార్పొరేట్ ట్యాక్స్ ఏ కంట్రీ అయినా కానీ ఈ 15% కన్నా తక్కువ పెట్టుకోకూడదు అనమాట. ఆటోమేటిక్గా ఏమవుతుంది, సో ఈ బేస్ ఎరోజన్ ప్రాఫిట్ షిఫ్టింగ్ కాదు, ఏ కంట్రీలో అయినా కానీ ఇప్పుడు మినిమం 15% ఉంటుంది కాబట్టి. సో దాంతో ట్యాక్స్ అవాయిడ్ చేయడానికి ఈ కంపెనీస్కి అవకాశం ఉండదన్నమాట. దాన్నే బేస్ ఎరోజన్ ప్రాఫిట్ షిఫ్టింగ్ని ఆపటం వల్ల ఈ గ్లోబల్ కార్పొరేట్ ట్యాక్స్ అనేది బాగా ఉపయోగపడుతుంది ఆపటానికి. సో ఇది గ్లోబల్ కార్పొరేట్ ట్యాక్స్ ఇప్పుడు 15%గా ఇంట్రొడ్యూస్ చేస్తామంటున్నారు. G20లో కూడా తెలుసుకొని దాన్ని
ఫైనల్ కంక్లూజన్ చేస్తారనమాట. ఎనీహౌ ఇక్కడ మనకి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 బేస్ చేసుకుని కార్పొరేట్ ట్యాక్స్ని మనం 22% లెవీ చేస్తున్నాం. సో దాంతోపాటు బిగ్ టెక్ గెయిన్స్ మీద ఈక్వలైజేషన్ లెవీ అనే దాన్ని ఒక ప్రపోజ్ చేసాం. సో ఇది డిజిటల్ ట్యాక్స్ అనమాట. ఫేస్బుక్, వాట్సాప్ ఇవి అయితే ఉన్నాయో వీళ్ళు ఇక్కడ నుంచి బాగా సంపాదిస్తున్నారు, కానీ గవర్నమెంట్ కట్టే చాలా తక్కువగా ఉంటుంది. సో దానికన్నా ఈక్వలైజేషన్ లెవీ అనే పేరుతో సో డిజిటల్ ట్యాక్స్ని కూడా ఇంట్రొడ్యూస్ చేసాం. సో దీన్ని మనం ఆల్రెడీ కరెంట్ ఎకానమీలో కవర్ చేసాం అనమాట. ఎనీవే ఇలా గ్లోబల్ కార్పొరేట్ ట్యాక్స్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. G7 కంట్రీస్ ఆమోదం తెలిపినాయి. ఇది OECD, సో ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ డెవలప్మెంట్ OECD 2013 నుంచి ఈ బేస్ ఒరిజిన్ ప్రాఫిట్ షిఫ్టింగ్ మీద పనిచేస్తూ ఉంది. సో మినిమం గ్లోబల్ కార్పొరేట్ ట్యాక్స్ని తీసుకురావాలని 2013 నుంచి OECD కంట్రీస్ కానీ OECD గ్రూప్ కానీ ప్రయత్నం చేస్తూ ఉంది. అది ఇప్పటికీ ఒక ప్లాట్ఫామ్ వచ్చింది. సో ఇది ఒక ఎవరైతే బేస్ ఎరోజన్ అండ్ ప్రాఫిట్ షిఫ్టింగ్ చేస్తున్నారో, ప్రాఫిట్ని షిఫ్ట్ చేస్తున్నారో బిగ్ కంపెనీస్ అన్నీ కూడా వాళ్ళని అడ్డుకట్ట వేసినట్టు అయింది. సో మేజర్గా కార్పొరేట్ ట్యాక్స్ అనేది మినిమం మెయింటైన్ చేయడం వల్ల ఎక్కడైతే సంపాదిస్తున్నారో ఏ కంట్రీలో ఆ కంట్రీలో ఎక్కువగా ట్యాక్స్ పే చేయడానికి అవకాశం ఉంటుంది. దాని తర్వాత దాని పేరెంట్ కంపెనీ ఎక్కడైతే ఏ దేశంలో ఉందో ఆ దేశానికి కూడా ట్యాక్స్ అవాయిడ్ చేయడానికి పాసిబిలిటీస్ అయితే ఉండవన్నమాట. సో ఇది గ్లోబల్ కార్పొరేషన్ ట్యాక్స్ మినిమం 15%ని G7 కంట్రీస్ ఇంట్రొడ్యూస్ చేసి G20 ఆమోదం తీసుకొని దీన్ని ఫుల్ ఫ్లెజ్డ్గా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పడం జరిగిందనమాట.